బంతి పూలు, గులాబీ పూలు, చామంతి పూలు, వీటన్నిటినీ మించిన సువాసన ఏ పువ్వు నుంచి వస్తుందబ్బా? అబ్బ దబ్బ జబ్బా అనుకున్నాను నా ఫ్లవరే అని. ఇన్ని పూలతో మంచాన్ని అలంకరించామేంటి మావా? నిన్ను తొలిద్దామని బామా. పనిష్మెంటా? ట్రీట్మెంట్. దేనికి? పెళ్ళై ఇన్నాళ్ళైనా నీ అందం అడవి కాచిన వెన్నెలైంది కదా బంగారం. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఐ లవ్ యూ మాహి. ఇన్నాళ్ళు నీ ప్రేమను మిస్ అయ్యాను. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తూ ఉంటాను. నీకోసం నా సర్వస్వం అర్పిస్తాను. అది ప్రేమైనా సరే, ప్రాణమైనా సరే. ఐ వాంట్ యూ, ఐ లివ్ ఫర్ యూ, ఐ డై ఫర్ యూ. ఈ మాట నీతో చెప్పాలనుంది. ఏమైంది మహి? నిన్ను మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నాక నాలో ఉన్నది ప్రేమే కానీ కోరిక కాదని అర్థమైంది ఐశ్వర్య. ఏ రోజైతే నువ్వు నన్ను భర్తగా 100% యాక్సెప్ట్ చేస్తావో ఆ రోజు నీకు దగ్గర అవుతాను. అప్పటి వరకు తొందరపడ్డా కానీ బలవంతం చేయను. మహి, వాట్ హ్యాపెండ్? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు, ఐమ్ సారీ. నేనింకా నిన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయలేదనుకుంటున్నావు కదా మామా. అందుకే నువ్వు దూరంగా జరిగావని అర్థమైంది. ఈ రాత్రి ఈ పూలు వాడిపోయినా రేపటి నుండి మన జీవితం మాత్రం పచ్చబడుతుంది. సరికొత్త జీవితం మొదలవుతుంది. ఇక ఈ తాడుతో అవసరం లేదు. ఈ దండుంటే చాలు. పెదబాబుకు చివరిసారిగా కాఫీ ఇస్తున్నావే పార్వతి? ఇన్నాళ్ళు నువ్వు చేసిన సేవకు గాను రిటర్న్ గిఫ్ట్గా ఇంట్లో వాళ్ళందరూ తలో పిడికెడు మొన్ను నీ నోట్లో పోస్తారు. ఇంకొకసారి స్టవ్ వెలిగిస్తే చాలు, నువ్వు ఢమాల్. పూజ చేస్తానంటే మే అందరం పాలు పంచుకుంటాం. ఉపవాసం ఉంటాను అంటే ఒక్కరోజే కదా అని సరిపెట్టుకుంటాం. కాని పెద్ద కోడలెవరో తెలిసేదాకా దీక్ష విరమించను అంటే ప్రాణాలకే ప్రమాదం అఖిలా.
చెప్పిన సమయానికి పెద్ద కోడల్ని పెద్దబాబు కళ్ల ముందుంచకపోతే అమ్మగాను అఖిలాండేశ్వరిగాను 2 సార్లు ఓడిపోయినట్టే. మామ్, బాబీ ఇంటికి రావడం అనేది నుదిటి రాత మీద డిపెండ్ అయి ఉంటుందనేదండి. ఇప్పుడు ఇలా పంతం పడితే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? అవునా ఆంటీ, మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎప్పుడూ అనుకోలేదు. మా అక్కను చూడాలని నాకు ఉంది, కానీ మా కోరిక తీరడానికి మిమ్మల్ని బలిచ్చుకోకూడదు కదా. నా ప్రాణం వెళ్ళకముందే నేను పెద్ద కోడల్ని చూసి తీరాల ఐశ్వర్య. గ్యాస్ లీక్ అయిందని పసిగడితే పేలక ముందే జాగ్రత్త పడుతుంది. అది గ్యాస్ వాసన రాకుండా దానికి సెంటు వాసన రావాలి. మ్మ్. మ్మ్. ఇది కొడితే అందరికీ డౌట్ రాదు. ఆహా, ఎంత కమ్మటి వాసన! పార్వతి ఒళ్ళు కాలిపోయేటప్పుడు కూడా ఈ వాసన కంటిన్యూ అవుతుందో లేదో చూడాలి. మహారాజులు తలుచుకుంటే మహారాణులని అడ్డుకొత్తారు. అట్లాంటిది ఎవరి కోసమో ప్రాణత్యాగం చేయడం అంటే ఎంత ఉంటేనే మనసుకి కట్టంగా ఉంది అమ్మాయి గారు. అవునఖిల, పార్వతి చెప్పింది కరెక్ట్. వినటానికి మాకు చాలా బాధగా ఉంది. అలాంటిది నువ్వు నిద్రాహారాలు మాని తపోదీక్షల పంతం పడితే చివరికి అది నిన్నే దహించి వేస్తుంది అఖిల. చెప్పాను కదండి, నేను ఏమైపోయినా పర్వాలేదు, కానీ చివరి క్షణాల్లోనైనా నా పెద్ద కోడలు ఎవరు అనేది తెలియాలి. నేను ఒక్క క్షణం పాటైనా తనని చూడాలి. నీ ఎదురుగానే ఉందక్క నీ పెద్ద కోడలు. నీ పెద్ద కోడలు పార్వతి అని తెలిసే టైంకు నువ్వు దాన్ని చూడలేవు, దాన్ని శవాన్ని చూస్తావు. అఖిల, నువ్వు ఇలాంటి దీక్ష చేస్తున్నావు తెలిస్తే బ్రో ఒప్పుకోడు మా. నువ్వు నా మాట వినకపోతే ఈ మాట బ్రోతో చెప్పి నీకు నచ్చ చెప్పమని చెప్తాను. చిన్నబాబు, పెద్ద బాబు పెళ్లికి సిద్ధమవ్వాలే కాని నేను చావుకి సిద్ధపడ్డానని తెలిసి పెళ్లే వద్దనుకునేలా చెయ్యొద్దు. పార్వతి, అమ్మగారు, నువ్వు కూడా పెద్దబాబు గదికి వెళ్ళావా, కాఫీ ఇచ్చావా, వచ్చావా, అంతే. ఈ విషయం చెప్పకూడదు, అర్థమైందా? పెద్దబాబు గారు ఇష్టపడింది నన్నేనని మీతో ఎట్ట చెప్పనమ్మగారు. చెప్తే నా ప్రాణాలు పోతాయి, చెప్పకపోతే మీ ప్రాణాలు పోతాయి.
ఐశ్వర్య వచ్చిందంటే ఇప్పుడెలా? పార్వతి, మీరెందుకు వచ్చినారు సన్నమ్మాయి గారు? ఏ రాకూడదా? పనులన్నీ నన్ను చేస్తాను కదా. మీరు గదిలోకెళ్ళి కాసేపు నిద్రపోండి. కిటికీలన్నీ మూసేస్తే వెలుతురు సరిగ్గా రాదు కదా పార్వతి. కనీసం లైట్ అయినా వేసుకోవాల్సింది. పగలే కదా అని లైట్ లేదమ్మాయి గారు. ఇంత పిసినర్తనం ఎందుకు? నీ పెళ్ళయ్యాక మీ అత్తారింట్లో పొదుపు చేద్దులే గాని. అయ్యో అయ్యో, వెళ్ళవమ్మా. ఏమైంది? ఐశ్వర్య, ఐశ్వర్య, అయ్యో, ఐశ్వర్య, అమ్మా ఐశ్వర్య, అమ్మా ఐశ్వర్య, అమ్మా, ఐశ్వర్య, పార్వతి, 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 ఏమైందమ్మా? ఐశ్వర్య, ఏమైంది బ్రో? ఐశ్వర్య, ఐశ్వర్య, చంద్రబాబు, ఐశ్వర్య హాస్పిటల్ తీసుకెళ్ళాలి. హలో, పార్వతి లిఫ్ట్ చేయి. ఫాస్ట్, 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 మూవ్ ఫాస్ట్. పార్వతి, హాస్పిటల్ తీసుకెళ్తానన్నా. ఐశ్వర్య, ఐశ్వర్య హాస్పిటల్ తీసుకెళ్ళాలి తొందరగా. పార్వతి కళ్ళు తెరవట్లేదు. పార్వతి, ఐశ్వర్య కళ్ళు తెరవట్లేదు బాబు. ఏం కాదు, ఏం కాదు నాన్న. అమ్మ ఐశ్వర్య, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. పార్వతి కళ్ళు తెరు. ఐశ్వర్య కళ్ళు తెరు ఒక్కసారి. చిన్నబాబు, అమ్మ ఐశ్వర్య, పార్వతి కళ్ళు తెరు. ఐశ్వర్య కళ్ళు తెరు ఒక్కసారి. మేడం కొరియర్. ఆంటీ, ఓ చీపర్ ఆంటీ, వారే వా, నువ్వు ఆ సోఫాలో సింగిల్ గా కూర్చొనుంటే ఘట్టమనేని సామ్రాజ్యానికి రారాణిలా ఉన్నా. రాబోయే రోజుల్లో జరగబోయే ఘట్టం ఇది. పొగగొట్టం కాదు, సీన్ ఏంటో తెలియక చెలరేగిపోతున్నావు. నాకెందుకు తెలీదు. గ్యాస్ సిలిండర్ పేలి పార్వతి దుర్మరణం. బోనస్ కింద ఐశ్వర్య కూడా టప కట్టిందంటగా. నీకు కొంచెం కూడా సెంటిమెంట్ లేదనుకుంటా. ఐశ్వర్య కూడా పోయిందని సంబరపడిపోతున్నావు. చీపురాంటీ, నేను దేవాకి భార్యనవ్వడం ముఖ్యం కానీ నా తోడికోడలు ఎవరైతే ఏంటి, అసలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. బాగా ఫిక్స్ అయ్యావు కానీ అలా కూర్చో, కాఫీ తెస్తాను. ఈ హ్యాపీ మూడ్ లో కాఫీ ఏం తాగుతావా ఆంటీ? సాయంత్రం అయ్యాక ఫ్లైట్ లో గోవాకి వెళ్దాం, ఏమంటావ్? నీలా ఆపుతావా నీ గోలా? గ్యాస్ లీక్ అవ్వడం, ఐశ్వర్య స్విచ్ వేస్తే గ్యాస్ స్టవ్ పేలడం జరిగింది. కానీ 2 మెట్లు జారి కింద పడితే చిన్న చిన్న దెబ్బలు ఎలా తగులుతాయో అలా తగిలేదానికి. అవునా? అవునమ్మా చంద్రమ్మ. అందుకేగా కళింగ రాజ్యాన్ని కోల్పోయిన అశోకుళ్ళ తల వంచుకుని సోఫాలో కూర్చున్నాను. నాకు అర్థం కానిది ఒకటే, గ్యాస్ సిలిండర్ పేలిపోయినా చెక్క ముక్కలా ఉండే పార్వతి చెక్కు చెదర్లేదు. ఐశ్వర్య అంటే తలుపు దగ్గర ఉంది కాబట్టి ఆ పేలుడు దాటికి రూమ్ బయటపడింది. కాని ఆ వంటది కిచెన్ లో ఉండి కూడా చావును తప్పించుకుంది. అగ్ని ప్రవేశం చేసిన సీతల
దీనికి కూడా పవర్ ఉందేమో. ముందు ఈ ఇంటి పవర్ని మన గుప్పెట్లోకి తీసుకోవడం గురించి ఆలోచించు. పార్వతిని ఐశ్వర్యని హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఇంట్లో వాళ్ళందరూ వెళ్లారు కదా. నేను వెళ్దామనుకున్నాను, కాని కొరియర్ వస్తుందేమోనని ఆగిపోయాను. వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి పూజ తలపెట్టాను. దీక్ష చేసి పెద్ద కోడలెవరో తెలుసుకోవాలని ఆరాటపడ్డాను. ఇప్పుడు చిన్న కోడల ఐశ్వర్య పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆతృతగా మారింది. నాకు చాలా ఆందోళనగా ఉందండి. అమ్మా రిలాక్స్. ఐశ్వర్యకి ఏం కాదు కదా? ఏం కాదు అఖిల, నువ్వు వర్రీ కాకు. పార్వతి ఐశ్వర్యులిద్దరూ క్షేమంగానే ఉంటారు. ఒకదాని తర్వాత ఒక అనర్థం జరుగుతూనే ఉందండి. భగవంతుడి దయ కన్నా జనం దిష్టే మన మీద ఎక్కువగా ఉందేమో. సారీ బంగారం, నేను కిచెన్లోకి వెళ్ళి పార్వతికి హెల్ప్ చేయమన్నాను, కానీ ఇద్దరు ఇలా ప్రమాదంలో పడతారనుకోలేదు. నీకేం కాకూడదు ఐశ్వర్య. ఐ లవ్ యూ ఏంజెల్. పార్వతి లేవద్దు, స్ట్రెయిన్ అవ్వకు. పర్లేదు పెద్దబాబు గారు, నేను బానే ఉన్నాను. సరే పార్వతి, ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఏమో పెద్దబాబు గారు, వంట చేస్తున్నప్పుడు సాయం చేస్తానని చిన్నమ్మాయి గారు కూడా వచ్చినారు. సీక్రెట్గా ఉందని లైట్ అయ్యనికి పోనారు. అంతలోనే ఏమైనాదో తెలీదు, మంటలు వచ్చేస్తున్నాయి. గ్యాస్ లీక్ అయిన విషయం కూడా తెలీదా మీకు? బ్రో, ఐశ్వర్యకి స్కానింగ్ చేస్తున్నారు. స్కానర్? ఐ డోంట్ నో. పద. డాక్టర్, ఈజ్ ఇట్ ఎవ్రీథింగ్ ఓకే? మా వారసుడు క్షేమమే కదా? చెప్పండి డాక్టర్, మా కోడలు కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగానే ఉన్నాడు కదా? చెప్పండి డాక్టర్. చెప్పండి డాక్టర్. మా కోడలు కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగానే ఉన్నాడు కదా? అఖిల, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను నిలదీయడం లేదండి, డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. డాక్టర్ ప్లీజ్ ఆన్సర్ మీ. మీ చిన్న కోడలు ఐశ్వర్య అసలు గర్భవతే కాదు మేడం. చెప్పండి డాక్టర్, మా కోడలు కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగానే ఉన్నాడు కదా? అఖిల, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను నిలదీయడం లేదండి, డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. డాక్టర్ ప్లీజ్ ఆన్సర్ మీ. మీ చిన్న కోడలు ఐశ్వర్య అసలు గర్భవతే కాదు మేడం.
ఐశ్వర్య ప్రెగ్నెంట్ అని మీకు ఎవరు చెప్పారు? స్టాప్ ఇట్ డాక్టర్. ఆర్ యు జోకింగ్? మా కోడలు ప్రాణాపాయంలో ఉందని హాస్పిటల్కి తీసుకొస్తే అసలు తన కడుపులో ప్రాణమే లేదని చెప్తున్నారా? మన వారసుడు క్షేమంగా ఉన్నాడో లేదో నేను చెప్పంటే అసలు 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 ఐశ్వర్య అమ్మే కాదంటున్నాడు. ఏంటండి ఏంటండి ఇది? కావాలంటే ఒకటికి 2 సార్లు స్కానింగ్ చేయండి. రీచెక్ చేసుకుని తర్వాత క్లారిటీగా చెప్పండి. కానీ కానీ వాట్ ఇస్ దిస్? మీకెవరో అబద్ధం చెప్పారమ్మా. ఏంటండి? నాకు నాకు అబద్ధం చెప్పారంటారేంటి? నా కోడలు ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పారంటారే? ఐశ్వర్య ప్రెగ్నెంట్ కాదు. ప్రెగ్నెంట్ అని 2వ నెల 3వ నెల అని మిమ్మల్ని నమ్మించారు. సారీ టు ఇన్ఫార్మ్ యూ. ఈ రిపోర్ట్స్ చూడండి. ఐశ్వర్య, నా చిన్న కోడలు అమ్మ కాదు, కాలేదు. అంటే 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 నేను నానమ్మనవుతానని నువ్వు కూడా అబద్ధం ఆడవన్నమాట. అక్క అక్క ఏమైందక్క? ఏమై ఉంటుంది? ఘట్టమనేని కుటుంబం అంటే మాట తప్పని వాళ్ళు, అబద్ధం చెప్పని వాళ్ళు, నీతిగా నిజాయితీగా ధర్మంగా నడుచుకునేవాళ్లు అని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు.
ఇంట్లో వాళ్లే నన్ను నమ్మించడానికి అబద్ధాలాడి మోసం చేశారని తెలిసాక నా మీద నాకే కోపంగా ఉంది. దేనికి శిక్షగా వాళ్ళని దండించడం కాదు, నన్ను నేనే శిక్షించుకోవాలి. పిన్ని అమ్మ, పిన్ని అమ్మ ఇక్కడ. అక్క దేవుడి గదిలో తన్ని తాను శిక్షించుకుంటుంది పెద్దబాబు. అఖిల ఏంటిది బ్రో? నువ్వు చెప్పు బ్రో, చేయి కాలిపోతుంది. అఖిల అమ్మ వద్దమ్మా, ప్లీజ్ అమ్మ ఆపేయమ్మా. అడ్డు చెప్పక పెద్దబాబు. నా పెద్ద కొడుక్కి సత్య హరిశ్చంద్రుడు, శ్రీరామచంద్రుడు అనే పేర్లు ఎందుకు పెట్టలేదా అని అనుకునేదాన్ని. ధర్మాన్ని తప్పకుండా తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడే మీలాంటి కొడుకు మాకుంటే అంతకన్నా అదృష్టం ఏముంటుందని జనం చెప్పుకున్నప్పుడు పొంగిపోయేదాన్ని. ఆ ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే నీ కళ్ళల్లోకి చూసి ఇంకెంత ఎత్తుకు ఎదుగుతావోనని ముచ్చట పడ్డానే తప్ప నిన్ను పరీక్షించలేదు, అనుమానించలేదు పెద్దబాబు. అక్కడే పొరపాటు చేశాను. నీ కళ్ళల్లో తల్లి మీదుండే ప్రేమాభిమానాలు చూస్తున్నప్పుడు నీ నాలుక మడతబడి అబద్ధమాడి నన్ను మోసం చేస్తుందని పసిగట్టలేకపోయాను. అమ్మా అది అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా, దయచేసి అలా మాట్లాడకమ్మా. ఐశ్వర్య విషయంలో అబద్ధం ఆడమే కానీ మిమ్మల్ని ఎవరిని మోసం చేయాలని కాదమ్మా. పరిస్థితుల వల్ల అలా చేయాల్సి వచ్చిందమ్మా. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.